పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం రస్కా కుటుంబాయి గ్రామానికి చెందిన ముగ్గురు ఉపాధి హామీ కూలీలు దుంపలు తిని అస్వస్థతకు గురయ్యారు. ఇక వివరాలకు వెళ్తే గ్రామ సమీపంలో ఉపాధి పనిలో భాగంగా చెరువు తవ్వకం పనిలోకి వెళ్లిన ఉపాధి కూలీలు అరిక చరణ్, అరిక మాధవరావు, అరిక ప్రవీణ్ తవ్వుతుండగా దొరికిన అడవి దుంపలు కాల్చుకుని తిని అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గమనించిన మిగతా కూలీలు వెంటనే స్పందించి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. వీరికి చికిత్స అందించిన వైద్యులు వెంటనే వైద్యం అందించామని, ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మనకి 9:30 ఆ ప్రాంతంలో ముగ్గురు యువకులు తీసుకొచ్చారండి ఆటోలో. వాళ్ళు ఏంటంటే రస్తకుంటుపోయి గ్రామం నుండి వచ్చారు. వాళ్ళు ఏదో దుంపలు ఒక వరకు దుంపేది తిన్నారు, దాని పేరు పులి దుంపేది అన్నారు. సో తిన్న తర్వాత ఒక గంట తర్వాత వాళ్ళందరికీ కళ్ళు తిరగడము, వాంతులా వచ్చి రావడము, దాని తర్వాత నీరసం కనిపించడం అయ్యేసరికి వెంటనే ఆటో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే మనం రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను గ్యాస్ట్రిక్ వాష్ అంటున్నాం, మొత్తం పట్టంతా క్లీన్ చేయించాము. చేసిన తర్వాత ఫ్లూయిడ్స్ పెట్టించి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ మెయింటెనెన్స్ చేయించామండి. అయితే అరగంటకి ఫాలోఅప్ చేసి చూస్తాం. సో అది రెస్పాన్స్ బట్టి మనం మిగతాది ఫాలోఅప్ చేయించమని చెప్తాం. ప్రస్తుతానికి ఫాలోఅప్ చేస్తున్నామంటే ఇచ్చిన ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియాలన్నమాట. అంటే అది ఏ రకం దుంపో ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఎయిడ్ బేసిక్